సహోదరులారా మ్యూట్ చేయండి. మీ ఫోన్లను దయచేసి మ్యూట్ చేయండి. సౌండ్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. ప్లీజ్ మ్యూట్. ఇంకా వస్తుందండి సౌండ్, ఎవరి వల్ల వస్తుందో చూడండి. ఇంకెవరి ద్వారా వస్తుంది? ప్లీజ్ మ్యూట్. థ్యాంక్ యూ. మొట్టమొదటగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. దేవుని యొక్క వాక్యమును చదువుతుండగా కేవలం వినడం మాత్రం కాకుండా వాక్యమును చూడటం చాలా ప్రాముఖ్యమైంది. వాక్యము చూస్తూ ఉంటే వాక్యములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతోని మాట్లాడతాడు. మనిషి మాటల్లో ఏమీ లేదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే వాక్యములో నుండి ఆయన మాట్లాడిన మాటలే మన హృదయానికి మరి గుచ్చుకుంటాయి. నిజంగా దేవుడు నాతోని మాట్లాడాలా అనే ఉద్దేశంతో గనక నీ వచ్చి ఉంటే తప్పనిసరిగా బైబిల్ తెరిచి చూసి చదువుతూ ఉన్నప్పుడు చూడండి. మీరు కూడా చదవండి మాతో పాటు. సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు అన్నారు, నా మాటలు ఆత్మయు జీవంనై ఉన్నాయి. కనుక ఆయన మాటల్లో దేవుని యొక్క ఆత్మ ఉన్నాడు. ఆత్మదేవుడు మన హృదయంలో అది మన యొక్క దృష్టికి తీసుకొచ్చినప్పుడు మనము ఆ విషయాన్ని గనక మన హృదయంలో విశ్వసిస్తే అప్పుడు మనలో ఆయన యొక్క జీవము అధికమవుతుంది. జీవము వెంబడి జీవము మనకు కలుగుతూ ఉంటుంది. రక్షణ పొందినటువంటి మొదటి రోజే మనం నిత్య జీవాన్ని పొందుకున్నాం. కానీ వాక్యము దినదినము చదువుతూ ఉండగా మన్నాగా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లుగా మనకు కూడా పరలోకపు ఆహారముగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన యొక్క వాక్యాన్ని మనము హృదయపూర్వకంగా చదవాలి, ప్రార్థన పూర్వకంగా చదవాలి. ఊరికే మీరు వింటూ ఉంటే అది గుర్తుకొచ్చి అప్పటి వరకు బాగానే ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. కానీ వాక్యం రెఫర్ చేస్తూ ఉంటే, మీరు కూడా వాక్యం చదువుతూ ఉంటే దేవుడు మీతో మాట్లాడతాడు. సో ఈరోజు ఇశ్రాయేలీల యొక్క చరిత్ర 5వ భాగం. మరి అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. మొదటి భాగం పోయిన వారం చూసాం. ఈ వారం 2వ భాగాన్ని చూస్తాం. ఈ సందర్భంలో మొదటి కొరింథీ 10వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుదాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరించబడిరి. వారు నశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఇది నూతన నిబంధనలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు ఎలాగూ ఇది ఇశ్రాయేలు యొక్క జీవితము, వారి యొక్క ప్రయాణ జీవితము, తర్వాత కూడా పాత నిబంధన కాలంలో మనకు రాయబడినవి మనకి దృష్టాంతములుగా, మనకు ముందున్నటువంటి కాలంలో బుద్ధి కలగటానికి దృష్టాంతములుగా ఇవి వ్రాయబడినవని మరి అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. తర్వాత ఇంకా 2-3 వచనాలు చదివితే దాని విషయం స్పష్టమవుతుంది. వారు ఆశించినట్లు ప్రకారము మనము కూడా చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు మరి మనలాగే ఇశ్రాయేలులో నుంచి వారు రక్తము ద్వారా
వారి యొక్క పస్కా పశువు యొక్క బలి అర్పించి రక్తాన్ని కమ్మీలకు పూసి, అంటే మనం కూడా ఎలాగైతే యేసుక్రీస్తు రక్తంలో రక్షణ పొందామో వాళ్ళు కూడా ఆ రక్షణ పొందారు. తర్వాత సముద్రం గుండా వెళ్ళినప్పుడు, మేఘం కింద ఉండినప్పుడు వాళ్ళు బాప్తీసం పొందినారు అని రాయబడింది. మనము కూడా రక్షణ పొందిన తర్వాత బాప్తీసం పొందాలి. ఆ తర్వాత ఆత్మ సంబంధమైన ఆహారమును వాళ్ళు భుజించిరి. మన్నా అనేది మనకు దేవుని వాక్యమైనటువంటి క్రీస్తు యొక్క ఆహారమును వాళ్ళు కూడా భుజించారు. మనం కూడా అలాగా భుజించాలి. అలాగే ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ నీరు దేవుని యొక్క ఆత్మకు సూచన. కాబట్టి ఆ బండ క్రీస్తు ఎప్పుడైతే మరి సిలువలో ఆయన మరణించాడో, మరణించిన తర్వాత మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు. మరి దేవుడు రక్షణ ఇచ్చాడు. రక్షణకు మనం అంగీకరించాం బాప్తిజం ద్వారా. దాని తర్వాత మనకు దేవుని ఆహారమైనటువంటి మరి వాక్యమును మనకు అనుగ్రహించాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. అయినా వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అన్నాడు. కాబట్టి ఈ యొక్క లెసన్ మనం ఈ ప్రయాణంలో చూసుకునేటటువంటి ముఖ్యమైనది ఏంటంటే, మనము దీని ద్వారా మరి బుద్ధి మనం తెచ్చుకోవాలి. మనం కూడా వాటిని జాగ్రత్తగా ఉండాలని. ఈ సందర్భంలో 18వ అధ్యాయం నిర్గమకాండం వరకు మనం పోయినసారి చూసాం. 19వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఇప్పుడు చూస్తాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట. ఇప్పుడు 4వ వచనం వరకు చూస్తాం. ఫస్ట్ మొట్టమొదట ఏమన్నాడంటే, ఇక్కడికి చేరే వరకు వాళ్ళు 2 నెలలు పూర్తి అయిపోయిందండి. వాళ్ళు ఇశ్రాయేల్ కాలమానం ప్రకారంగా వాళ్ళు 30 రోజులకు 1 నెల వాళ్ళది, 60 రోజులు గడిచింది. ఇది 61వ రోజు అన్నమాట. 61st డేకి వాళ్ళు మరి సీనాయి అరణ్యానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ యెహోవా పర్వతం అని చెప్పబడేటటువంటి సీనాయి కొండ దగ్గర వారు విడిసిరి, అంటే వాళ్ళంతా కూడా అక్కడంతా కూడా మరి గుడారాలు వేసుకున్నారు. అక్కడ ఆగినారు. ఆగినప్పుడు మరి మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దేవునితో మాట్లాడితే దేవుడు అతనికి మరి వివరిస్తున్నాడు, ఇది ఇశ్రాయేళ్లకు చెప్పయ్యా అన్నాడు. ఇది 19:4 ఏమన్నాడంటే, ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మల్ని గద్దెరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచిదిరి. ఏమంటాడంటే, మొట్టమొదట ఐగుప్తీయులకు ఏం చేశాడండి? అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులకు మరి వారందరినీ కూడా 10 రకాలైనటువంటి తెగుళ్ళ ద్వారా దేవుడు వారు వదిలిపెట్టడానికి ఇష్టం లేకపోయినా మరి దేవుడు వీరిని విడిపించడానికి, శ్రమలో నుంచి విడిపించడానికి బలమైన 10 తెగుళ్ళు తీసుకొచ్చాడు. మరి లాస్ట్లో మరి జ్యేష్ఠపుత్రుని యొక్క మరణం. కాబట్టి ఆ మరణం సంభవించిన తర్వాత అందరూ కూడా మరి వీరిని వెళ్ళిపోమని చెప్పాడు. ఫరో కూడా వెళ్ళిపోమన్నాడు. అక్కడి నుంచి వెళ్తా ఉంటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు వెంటాడుతూ వెనక నుంచి వస్తే గనక మరి అప్పుడు మరి దేవుడు వారిని సముద్రమును పాయలుగా చేసి సముద్రం గుండా వెళ్ళిపోయారు. మరి తర్వాత వారు టోటల్గా సముద్రంలో ఐగుప్తుల యొక్క ఫరో తర్వాత వారి సైనికులందరూ కూడా సంహరించబడ్డారు. అందుకే నేను ఐగుప్తులకు ఏం చేసిందో మీరు చూశారు ఇప్పుడు అంటున్నాడు. తర్వాత ఏమంటాడు, మిమ్మల్ని గద్దెరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. పక్షిరాజు, ఇదే మళ్ళీ ద్వితీయోపదేశ కాండము ఈ 32:11
వచనం ఉంది, నేను చదువుతున్నాను, మీ బైబిల్లో మీరు చూడొచ్చు. 32:11 ద్వితీయోపదేశకాండం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ఎలాగూ నడిపించాడంటే, మరి తన పక్షిరాజు తన గూడును రేపి అంటాడు. ఇక్కడ మనం చూస్తే నిజంగా ఈ ఈగిల్ అనేది పక్షులన్నిట్లో కూడా బలమైనది, తర్వాత చాలా హై లెవెల్కు వెళ్ళిపోయేటటువంటిది. సుమారు 12 కిలోమీటర్ల దూరం ఇది పైకి ఎగరగలదు. తర్వాత కంటితో 4 కిలోమీటర్ల దూరం కూడా చూసేటటువంటి కంటి దృష్టి దాన్ని ప్రత్యేకమైంది. కాబట్టి ఈ ఈగిల్ సంగతి మనం అర్థం చేసుకోవటం ఈ సందర్భం, అంటే వీటికి ఇప్పుడు ప్రభు చెప్పిన మాటను అర్థం చేసుకోవటానికి. తర్వాత ఎప్పుడు కూడా గూడు చాలా ఉన్నతమైన స్థలాల్లో గూడు కట్టుకుంటుంది. మిగతా పక్షుల్లాగా మన భూమి మీద ఉన్నటువంటి చెట్ల పైన అట్లా చేయదు. కొండ మీద ఉన్నటువంటి చాలా ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఉన్నటువంటి చెట్లలో చాలా అద్భుతమైనటువంటి విధంగా మరి గూడు కట్టుకుంటుంది. తర్వాత ఈ పక్షి యొక్క సంవత్సరానికి 2 గుడ్లనే పెడుతుందని అంటారు. 1 లేకపోతే 2 గుడ్లు పెడుతుంది. ఆ 2 గుడ్లను సంవత్సరానికి ఒక్కసారే పొదుగుతుంది. ఇది పొదిగిన తర్వాత ఆ పిల్లల్ని 18 వారాల పాటు పోషిస్తుంది. అంటే ఆహారం తీసుకొచ్చి, తల్లి పక్షి తండ్రి పక్షి ఇద్దరు కూడా ఆహారం తీసుకొచ్చి మన పిల్లలకు పోషిస్తారు. 18 వారాలు పోషించిన తర్వాత అవి తిని బాగా బలిసి అక్కడ ఉన్నటువంటి ఆ గూడు వాళ్ళకి సరిపోదు. గూడు వాళ్ళకి సరిపోకపోవటం వల్ల తిని గూడు సరిపోకపోతే ఏం చేస్తారు, వాళ్ళు ఒకరికొకరు తోసుకోవడం, కొట్లాడుకోవడం మొదలవుతుంది పిల్లల మధ్య. ఇది గమనించినటువంటి, అంటే వీళ్ళంతా బాగా మంచిగా కొవ్వు వచ్చింది, తర్వాత అక్కడ గూడు సరిపోవట్లేదు, అందుకోసం అవి గొడవ పడుతుంటే తల్లి పక్షి చూసి ఏం చేస్తుందంటే ఆ యొక్క గూడును కదిపేస్తుంది. గూడును కదిపి, ఇక్కడ అదే అన్నాడు ప్రభు, గూడు రేపి, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు. అంటే అర్థం ఏంటంటే ఆ పిల్లలు కనుక ఆ గూడును రేపి పిల్లల్ని పైనుండి తోసేస్తుంది. ఎందుకంటే ఎగరడం నేర్చుకోలే, ఇంకా అవి నేర్చుకోకపోతే అవి తోసేసినప్పుడు మరి పైనుండి కిందికి పడుతున్నప్పుడు అవి సరిగ్గా ఎగరలేకుండా వడ్డీ కొట్టుకుంటూ కనుక పడిపోతా ఉంటే మళ్ళీ ఈ తల్లి పక్షి తన కిందికి, అంటే ఆ పడిపోయేటటువంటి తన యొక్క చిన్న పిల్ల పక్షి కిందికి తాను వచ్చేసి ఆ బిడ్డను పట్టుకొని మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ గూడు దగ్గర తీసుకొస్తుంది. తర్వాత మళ్ళీ ఒకసారి అలాగే చేస్తుంది. అలాగే చేసి ఒకవేళ కనుక గూడులోంచి కనుక పోవడానికి భయపడి పోలేకపోతే కాళ్ళతో పట్టుకొని ఆ పిల్ల పక్షిని తీసుకొచ్చి పైకి తీసుకెళ్ళి పైనుంచి వదిలేస్తుందట. పైనుంచి వదిలేస్తే అక్కడి నుంచి మళ్ళీ సేమ్ అది రెక్కలు ఇంకా ప్రాక్టీస్ కాలేదు, అవి కొట్టుకుంటూ కింద గనక సరిగ్గా ఎగరకపోతే మళ్ళీ తీసుకొస్తారు. 2nd రౌండ్ అవుతుంది. అలా 3rd రౌండ్, 4th రౌండ్, 5th రౌండ్ ఏంటంటే పదే మరి ఆ పక్షి ఎగరటానికి నేర్చుకునే వరకు కూడా మరి తల్లి పక్షి మరి ఈ పిల్లకు నేర్పిస్తూ ఉంటుంది. ప్రతిసారి క్షేమంగా తన యొద్దకు తీసుకొస్తుంది యాక్చువల్గా. అలాగే మరి దేవుడు కూడా ఇశ్రాయేల్ వారిని కాపాడుతూ తన దగ్గరికి చేర్చుకుంటూ వచ్చాడు. ఐగుప్తుల్లో శ్రమల్లో మొరపెట్టినప్పుడు వారి మధ్య గొప్ప తెగుళ్లు పంపి బలమైన తీర్పుతో విడిపించాడు. ఇందాక చెప్పాను నేను, ఎర్ర సముద్రం దగ్గర మళ్ళీ వాళ్ళు మొరపెట్టారు, వారిని కాపాడాడు. ఫరో సైన్యాన్ని మొత్తం నాశనం చేశాడు. 3 రోజుల తర్వాత వచ్చారు వాళ్ళు, నడుచుకుంటూ వచ్చిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి నీటి సరస్సులో అవి చేదుగా ఉంటే మళ్ళీ దానికి వాళ్ళు గొడవ పెట్టారు, మళ్ళీ తీయగా చేశాడు వాటిని. ఏలింలో వాళ్ళకి ప్రశాంతత ఇచ్చాడు. తర్వాత వారికి ఆకాశం నుంచి దేవదూతల ఆహారం ఇచ్చి 40 సంవత్సరాలు పోషించాడండి. 6 లక్షల మంది ప్లస్ స్త్రీలు పిల్లలు అందరూ కలిపి వాళ్ళు, సమ్ పీపుల్ సే ఇట్స్ అబౌట్ 15 lakhs, లేకపోతే కొంతమంది 2 million కింద కూడా లెక్కేస్తారు వాళ్ళు. కాబట్టి అంతమంది మనుషులకు
మరి ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఏర్పాటు. ఇది ప్రపంచంలో ఇంతమంది రక్షించబడతా ఉంటే వారందరినీ కట్టగలిగింది దేవుని యొక్క వాక్యమే. అందుకే అద్భుతమైన విధంగా ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా బైబిలే వాళ్ళు ప్రింట్ చేశారు. అది దేవుడు అలాగ అనుమతించాడు ఆ టెక్నాలజీని. కనుక దేవుడు వారికి ఆహారం ఇచ్చి పోషించాడు. కనుక మళ్ళీ తర్వాత ఏమంచింది, నీళ్ల సమస్య వస్తే వాళ్ళకు బండ నుంచి నీళ్లు రప్పించాడు. మరి అదే ఇందాక చెప్పాను, ఆ నీళ్లు అనేది దేవుని యొక్క ఆత్మకు సూచనగా మరి అలాగా వారికి కావాల్సినటువంటి అన్ని కూడా ఇస్తూ వచ్చాడు. అంటే ప్రతిసారి వాళ్ళు మొరపెట్టినప్పుడు ఆయన కాపాడుతూ తన మీద విశ్వాసం ఉంచాలని కాన్స్టెంట్ గా ప్రభు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. తర్వాత అమాలేకీయులు ఎదుర్కొన్నారు. వారిపై కూడా మరి మోషే ప్రార్థన చేస్తూ గ్రౌండ్ లో యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు వారిపై విజయాన్ని కూడా అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు 19:4 దగ్గర ఏమంటున్నాడంటే, నేను అసలు మీకు ఏం చేశానో మీరు చూశారు, మీరు తెలుసుకోండి అని చెప్పి, ఇక నెక్స్ట్ చూడండి. ఇక ఈ పక్షుల విషయంలో చూస్తే కనుక ఇక్కడ ఇద్దరు పిల్లలకి ఇక్కడ గూడు వాళ్ళు గొడవ పడుతున్నారు. ఇక్కడ వాళ్ళు సరిపోక నేర్చుకోలే. ఇక్కడ పైన కూడా వాళ్ళు ఇంచుమించు గొడవ అనొచ్చు. ఇలా పడిపోయినప్పుడు తల్లి పక్షి బిడ్డ పక్షిని పిల్ల పక్షిని కిందికి వచ్చి ఎలాగో తను రెక్కల మీద మరి రెక్కలు చాచి ఎలాగూ క్షేమంగా తన యుద్ధకు చేర్చుకుంటుందో ఇక్కడ మనం చూస్తాం. సో ఇలాగే దేవుడు కూడా మన జీవితంలో కూడా పదే పదే మనం మొరపెట్టినప్పుడల్లా మరి ప్రభు మనల్ని తీసుకొస్తాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే కేవలము నమ్మినటువంటి తన ప్రజలు ఎప్పుడు కూడా తన వైపే చూడాలి, తన దగ్గరికి రావాలి. తన దగ్గరికి రాకుండా మనము ఇప్పుడు ఆ పిల్లలు బలిసి తిని బాగా బలిసినప్పుడు వాళ్ళకి గొడవలు వాళ్ళ మధ్య వచ్చినట్లుగా మనం అనవసరమైనటువంటి విషయాల్లో ఇరుక్కుపోతాం. అప్పుడు మనల్ని ఆ స్థానం నుంచి తోసేసి ప్రభు ఉద్దేశం ఏంటంటే మనం నష్టపరచడానికి కాదు. విశ్వాస జీవితంలో ఈ భూమిపైనటువంటి ఆశలకు మించి భూమిపైన ఆకర్షణగా ఉన్నటువంటి ఆశలన్నిటికీ పైగా మనం ఆకాశంలో ఎగరాలని, ప్రభు వైపు చూడాలని, మనం ఎగరాలని ఆయన యొక్క ఉద్దేశం అండి. అలాగూ చేశాడు. మరి ప్రభు వాళ్ళ సంగతి అది జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కనుక ఇప్పుడు 19:5లో ఏమన్నాడు, కాగా మీరు నా మాట విని నా నిబంధన అనుసరించిన ఎడల. ఇప్పుడు ఏమంటాడు, నేనేం చేశానో గుర్తుపెట్టుకోండి. మీకు మనం కూడా విశ్వాసులుగా దేవుడు ఏం చేశాడో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమంటాడంటే, నేను చెప్పే మాట శ్రద్ధగా వినటం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో. క్యాజువల్గా వినటం, శ్రద్ధగా వినటం. వాక్యమును కనుక మనం క్యాజువల్గా ఏదో పైకి ఏదో ఎవరో అడుగుతున్నారు, లేకపోతే ఎవరో వినమని చెప్తున్నారని చెప్పి వారి కొరకు వీరి కొరకు కనుక వాక్యమును వింటే గనక దానివల్ల ఉపయోగం ఉండదు. ప్రభు చెప్పేటటువంటి మాట ఎప్పుడు కూడా, యేసు ప్రభు వారు ఉపమానాల రీతిగా చాలా సంగతులు చెప్పాడు. కానీ శిష్యులు ప్రత్యేకంగా మరి ప్రైవేట్గా ఆయన దగ్గరికి పోయినప్పుడు వారికి చాలా విషయాలు ఆయన వివరించి మరి చెబుతూ వచ్చాడు. శిష్యులు అన్నారు, మరి మాకేమో మరి డీటెయిల్స్ చెప్తున్నాం ప్రభు, మరి వాళ్ళకి ఎందుకు చెప్పలేదనంటే, అలా ప్రభు చెప్పినటువంటి సారాంశం యొక్క మీనింగ్ ఏంటంటే, క్యాజువల్గా ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఊరికే అలాగే వినేవాడికి ఎప్పుడు అర్థం కాదు. మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి, మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నీతో మాట్లాడుతున్నా అంటాడు. అందుకే ప్రభు మనతోనే దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడతాడు? అన్లెస్ యూ రియల్లీ హ్యావ్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ రియల్లీ సెటిల్ డౌన్ బిఫోర్ గాడ్. మొట్టమొదట దేవుడు మనని ఏం చేయమంటుండో, ఏం మార్చుకోమంటుండో అది మార్చుకొని ప్రభు సన్నిధిలో మనం గనక రియల్గా మనం గనక యథార్థంగా శ్రద్ధగా వినటానికి ఏమంటాడో అని మనం ఏమంటారు, ఆత్మీయ చెవులు పెట్టుకొని చూడాలి, వినాలి ఏమంటున్నాడు అనేది. అది అయిన తర్వాత అనుసరించినట్లా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యం అగుదురు. అంటే ప్రపంచం సమస్త భూమియు నాదే కదా అంటాడు. అంటే భూమి అంతా ఆయనదే. ఆ భూమిలో మనం స్వకీయ సాంపాద్యం అన్నాడు. స్వకీయ సాంపాద్యము అని అంటే మరి ఇంగ్లీష్లో ఇంకొక మాట ఉంది, పీపుల్ ఆఫ్ హిజ్ ఓన్ పొజిషన్
అండ్ పెక్యూలియర్ ట్రెజర్ అని మరి రాయబడింది ఈ విషయాన్ని. సో ఈ సందర్భంలో మనం ఏం అర్థం చేసుకోవాలనంటే, ఈ పెక్యూలియర్ ట్రెజర్ అంటే దేవుని కొరకు ప్రత్యేకమైన వారుగా, అంటే ప్రపంచం మొత్తం ఉన్నది, వారందరిలో వీరిని మాత్రమే ఆయన ప్రత్యేకమైనటువంటి సొంతగా సంపాదించుకున్నారు. నా సంపాదన మీరు అంటాడు. విశ్వాసులమైనటువంటి మనము కూడా ఎవరి సంపాదన అండి? ఆయన సంపాదనే కదా. అందుకే అన్నాడు, మిమ్మల్ని విలువ పెట్టి మీరు కొనబడిన వారు కాదు కాబట్టి మీరు మీ యొక్క శరీరంతో మరి జాగ్రత్తగా ఉండమని మరి అపోస్తలుడైనటువంటి పౌలు వారి జ్ఞాపకం చేస్తూ, మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరగరా? మొదటి కొరింథీ 6:19-15-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం మీరు ఎరగరా? ఆలయం ఉన్నదని. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. బికాస్ ఆ దేహం అనేది దాని కొరకు ఆయన క్రయం పెట్టాడు కాబట్టి ఆయన పెక్యూలియర్ ట్రెజర్ అంటాడు. ఇప్పుడు దేవుడు లోకమంతటి కూడా పుట్టించిన వాళ్ళంతా దేవుని యొక్క ప్రజలే. కానీ ఎవరైతే విశ్వాసముతో ఆయన్ను హత్తుకున్నారో, దేవుని పిల్లలుగా మారారో, అట్టి వారిని ఏమంటాడంటే నా సొత్తు కాబట్టి వాళ్ళ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాడు. అది చెప్తున్నాడు అనమాట. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, అవన్నీ నావే, వాళ్ళందరూ నా వాళ్లే, కానీ వాళ్ళంతా కేవలము సంతానమే. కానీ మీరు స్పెసిఫిక్గా దేవుని యొక్క కుటుంబంలో పుట్టిన దేవుని యొక్క పిల్లలు మీరు అంటాడు. అందుకొరకే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రపంచంలో పుట్టిన మానవులందరూ కూడా దేవుని ఆత్మ దేవుడు మనుష్య ఆత్మను అనుగ్రహించడం ద్వారానే ఒక బిడ్డ ఈ లోకంలో పుడతాడు. కానీ ఆ వ్యక్తి దేవుని యొక్క సంతానమని మనకు అపోస్తల కార్యంలో రాయబడింది. కానీ యోహాను సువార్త 1:12 ఏమని రాయబడిందంటే, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికి కూడా దేవుని పిల్లలు అవుతారన్నాడు. కాబట్టి దేవుని పిల్లలకి ఎప్పుడైతే మారిపోయామో, వేరే ప్రపంచంలో ఉన్న మిగతా జనాంగం కంటే మనం ఆయన స్వకీయ సాంపత్యం, పెక్యూలియర్ ట్రెషర్, పీపుల్ ఆఫ్ హిజ్ ఓన్ పొజెషన్. కాబట్టి ఇండివిజువల్ గా విశ్వాసి ప్రభు యొక్క సొత్తు అని భావించాలి. మనం కూడా ఇప్పుడు నేను ప్రభు యొక్క సొత్తును అని భావించాలి. ఎందుకంటే ఇతరులలాగా మనం అశ్రద్ధగా జీవించిన ఆయన ఊరుకోడు, ఎందుకంటే మనం ఆయన యొక్క సొత్తు. ఇదే విధంగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో కూడా అన్నాడు. అదే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఒకవేళ వేరే వాళ్ళు ఈ సొత్తు ఆయనది కాబట్టి మనల్ని ఎవరైనా తాకినా, అంటే శత్రువులు ఎవరైనా గనక, లేకపోతే అన్యాయంగా మన పైన గనక ఏదైనా దండయాత్ర జరిగినా ప్రభు ఊరుకోడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన నామమునకు నింద తీసుకొస్తే మాత్రం ఊరుకోడు. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఆయనకు చెందిన వాళ్ళం కాబట్టి మనం ఆయన పేరుకు నింద తీసుకొస్తే ఆయన ఊరుకోడు. ఆయన కృప నిత్యం ఉంటుంది. పాపమును బట్టి యుగ యుగంలో నరకంలో నాశనం కావాల్సినటువంటి మనలను రక్షించి తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి చాలా విలువ చెల్లించి ప్రభు ఈ భూలోకంలో తన యొక్క సొత్తుగా, తన యొక్క బిడ్డలుగా మార్చాడు. ఒకవైపు మనకు వ్యతిరేకంగా ఎవరైనా గనక మరి అటాక్ చేస్తే ఆయన ఊరుకోడు. ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు. మనకు శత్రువులు అయితే ఆయన వారికి శత్రువులు అవుతారని అబ్రహాముకు దీవెనిచ్చాడు. ఆ దీవెనలో భాగమే. కానీ ఆయన దీర్ఘశాంతము ప్రేమను బట్టి ఇశ్రాయేలు దేశానికి తిరిగి రప్పించాడు. మనతో కూడా అంతే. మనతో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువు ఎట్లాగైతే యెహోవా అంటే నిబంధన చేసిన దేవుడు ఎట్లాగో మనతో కూడా యేసుక్రీస్తు నిబంధన చేశాడు. కాబట్టి తన సొత్తు అయినటువంటి ప్రజలుగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. స్వకీయ సాంపాద్యం అంటే ఆయన ఖర్చు పెట్టి, ఆయన సొంతగా ఆయన క్రయం చెల్లించి సంపాదించుకున్నాడు. కాబట్టి ఆ ప్రజలుగా మనం జాగ్రత్తగా ఉండాలి అంటాడు. అంటే క్లియర్గా వాళ్ళకి చెప్తున్నాడు, మీరు నా మాట వినండి, నా నిబంధన అనుసరించండి, ఎందుకంటే మిమ్మల్ని సపరేట్గా నేను ఎన్నుకొన్నాను. 19:6
మీరు నాకు యాజక రూపమైన రాజ్యం గాని, యూ షల్ బి ఏ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ అండ్ ఎ హోలీ నేషన్. ఇక కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ అంటే అర్థం ఏంటి? యాజకుడు ప్రజల ప్రతినిధిగా దేవుని ఎదుట నిలుస్తాడు. ఇప్పుడు మనం తర్వాత మోషే యొక్క చరిత్ర మనం చూసాం. ఇప్పుడు మోషే ఏమైందండి, అతను ఇక్కడ నుంచి కొండపైకి ఎక్కాడు. కొండపైకి ఎక్కి దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ప్రజల తరఫున ప్రతినిధిగా వెళ్ళాడు. అక్కడ దేవుడు మాటలు చెప్పాడు. మళ్ళీ తిరిగి వచ్చి ప్రజలకు వచ్చి తను మాట్లాడుతున్నప్పుడు దేవుని ప్రతినిధిగా యాజకుడిగా వ్యవహరిస్తాడు. అంటే యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజల తరఫున దేవుని సన్నిధిలో నిలబడతాడు. మరి తర్వాత దేవుడు చెప్పినటువంటి మాటను విని మళ్ళా ప్రజలకు చెప్పటం అనేది, ఈ యాజకత్వము ఎట్లాగైతే ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిందో ఈవెన్ మన విషయంలో కూడా అదే మాట చెప్పబడింది. మొదటి పేతురులో ఈ మాట ఉంటుంది. మొదటి పేతురు 2వ అధ్యాయము ఇక్కడ చూడండి 9వ వచనంలో ఉంటుంది. ఇందులో అన్ని చదవను నేను, కొంత మాత్రమే చూస్తాం. మీరు ఏర్పరచబడిన వంశమును, ఇక వంశమే మన ప్రత్యేకం. ఈ లోకంలో మన వంశం ఏదని ఎవరైనా అడిగితే గనక యేసుక్రీస్తు వంశం అని చెప్పాలండి. రాజులైన యాజక సమూహము. యాక్చువల్గా కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ ద కింగ్స్. కింగ్స్ అండ్ ప్రీస్ అనే వర్డ్ రాంగ్ ట్రాన్స్లేషన్ అయ్యింది. అందుకోసమే ఇక్కడ ఇశ్రాయేలుకి ఏదైతే చెప్పాడో మీరు రాజ్యముగా ఉంటారు. రాజ్యముగా ఉంటే అంటే దేవునికి రాజ్యముగా ఉంటే ఆయన మనకు రాజుగా ఉంటాడు అన్నమాట. ఇప్పుడు మనము విశ్వాసులం కూడా మనము ఆయన యొక్క రాజ్యమే, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాము. పరిశుద్ధమైన జనము అంటే ఏ హోలీ నేషన్ అన్నాడు. ఈ 3 మాటలు ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి కూడా సేమ్ స్టేటస్ మనకు కూడా ఇచ్చారు. అందుకోసమే అబ్రహాము యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు వర్తిస్తవి. వారిని ఎలా స్వకీయ సాంపద్యంగా చేసుకున్నాడో వారి యొక్క తృణీకారము, వారు సరిగ్గా ప్రభువుకు నడుచుకోలేదు కాబట్టి, ప్రభువును వాళ్ళు తృణీకరించారు కాబట్టి ఇప్పుడు మనకు ఆ బాధ్యత ఇచ్చాడు. ఈ రాజ్యం అనేటటువంటి విషయానికి వస్తే కనుక ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనంలో చివరి భాగం ఉంది. ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించిన వాడు, వానికి మహిమయు ప్రభావము యోగములు కలుగునుగాక, ఆమెన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను, రాజులు కాదు, దట్ ఈస్ ద పాయింట్, ఇక్కడ ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకొని ప్రపంచం మొత్తానికి ఆయన యాజకులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని విశ్వాసులుగా, మనల్ని కూడా ఆయన యాజకులుగా ఒక రాజ్యంగా చేశాడు. రాజ్యము అంటే అర్థం ఏంటి? రాజ్యం అంటే మన పైన ఆయన రాజు. అందుకోసం వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసి ఆయనే రాజు. నీ జీవితంలో రాజు ఎవరంటే ఆయన. మీ కుటుంబముగా మీరు కలిసి ఉన్నప్పుడు, మీరు కలిసి ఒకవేళ భోజనం చేస్తున్నారో ప్రార్థన చేస్తున్నారో అనుకోండి, అప్పుడు కూడా మీ రాజును జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మేము ఒక చిన్న రాజ్యం, మా కుటుంబం ఒక చిన్న రాజ్యం. అలాగే సంఘముగా కూడా ఏం కోరుతున్నాడు ఆయన? ఆ సంఘము కూడా ఆయన రాజ్యముగా ఉండాలని, అంటే ఆయన రాజరికంలో ఉండాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ రాజు, మన రాజు ఎటువంటి వాడనంటే ఆయన మన పాపముల కోసం సిలువలో చనిపోయాడు. అంత మాత్రమే కాదు, మరి తర్వాత తిరిగి లేచి, అంటే ఆ సిలువలోనే సాతాను యొక్క శక్తుల్ని ఓడించాడు మన తరఫున, మన కొరకు. మరి తర్వాత ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వంన మన కోసం విజ్ఞాపన చేయటానికి మరి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా మనకు, మన పక్షాన ఆయన ప్రార్థన చేయటానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు అంటే మనలాంటి సహానుభవము కలిగినటువంటి వాడు. ఈ యొక్క యాజకుడు ఎలాంటి వాడంటే, లాస్ట్ టైం బ్రదర్ వినోద్ తన సాక్ష్యం చెబుతూ ఈ వాక్యం ద్వారా తను ఎంతగానో మరి నూతనంగా ప్రభు తనకి శక్తినిచ్చినట్లుగా మరి చెప్తూ వచ్చాడు. ఎలాంటి యాజకుడు అంటే మనకి 4వ అధ్యాయం, హెబ్రీ 4వ అధ్యాయం
మరి 15వ వచనం, మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు మన బలహీనతల యందు అంటే మనం కలిగిన బలహీనతల్లో సహానుభవము లేనివాడు కాదు. అంటే మనలాంటి అనుభవాలే మన యొక్క బలహీనత పూర్తిగా తెలుసు. సమస్త విషయములలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడు కాదు. తేడా ఏంటంటే మనము శోధనలోకి వెళ్ళాం, ఆయన శోధనలోకి వెళ్ళాడు. మనం శోధనలోకి వెళ్ళినప్పుడు చాలాసార్లు పాపంలో పడిపోయాం, కానీ ఆయన పాపంలో పడలేదు. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు కనుక ఆయన మన గురించి బాగా తెలుసు మనకు ప్రభు. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంగా మనం వెళ్ళొచ్చండి. అంటే ఒకవేళ కనుక ఇది అర్థమవుతే మనము చాలా ధైర్యంగా వెళ్తాం. అది కంటిన్యూ చేస్తూ 7:24 హెబ్రీ 7:24 ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు. తర్వాత చూస్తాం అహరోను యాజకత్వాన్ని. అహరోను చనిపోతాడు, అహరోను చనిపోతే మళ్ళీ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళు చనిపోతే తర్వాత పిల్లలు అంటే యాజకుడు మారుతూనే ఉంటాడు అక్కడ. కానీ ఇప్పుడు మనకు యాజకుడు మారడు. 25వ వచనం 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి మనల్ని యాజక రూపమైన రాజ్యము, యాజకుని యొక్క విధానం ఏంటండి? ఇప్పుడు యాక్చువల్గా మోషే యొక్క సంగతి చూడొచ్చు. ఇప్పుడు కనీసం ఆయన 5 సార్లు 6 సార్లు ఆయన కొండ మీదకి ఎక్కాడు, ప్రభుతో మాట్లాడినప్పుడల్లా ఈ ప్రజల పక్షాన ప్రతినిధి. మళ్ళా దేవుని యొక్క మాట విన్నాడు, మళ్ళీ తిరిగి వచ్చి ప్రజలతో చెప్పాడు. అప్పుడు ఎవరండి? దేవుడు చెప్పిన మాటను చెబుతున్నప్పుడు దేవుని యొక్క ప్రతినిధి. కాబట్టి ఒక యాజకుని యొక్క ఇంపార్టెంట్ పిక్చర్ మనం చూడాలంటే గనక మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రజల పక్షాన వారి కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, వారి కొరకు మొరపెట్టాలి. మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక యాజకుడుగా పనిచేస్తున్నాం మనం. అందుకే ఈ యాజక ధర్మాన్ని మనకి ఈ లోకంలో ఇచ్చాడు దేవుడు. అందుకే ఒకరు ప్రార్థన చేయమన్నప్పుడు మనం ఏదో స్పెషల్ చేస్తున్నామని అనుకోకండి. మీకు దేవుడు అప్పగించినటువంటి యాజక ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తున్నారు. ఒకవేళ యాజక ధర్మాన్ని కనుక కరెక్ట్గా నిర్వర్తించకపోతే మరి ఎవరికి వారే దేవుడి దగ్గర లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి తర్వాత సంఘంలో వచ్చి వాక్యం చెప్పాలనంటే ప్రభు దగ్గర ఏం మాట్లాడాడు? నీకు మోషేతో దేవుడు మాట్లాడిన తర్వాత తిరిగి వచ్చి చెప్పాడు. సో యాజకుడుగా సేవకుడుగా ఉండవలసినటువంటి వ్యక్తి దేవుని దగ్గర మళ్ళీ కనుక్కొని మళ్ళీ సంఘంలో మాట్లాడటం, ప్రజలతో ఏం మాట్లాడాలా. కాబట్టి సాధారణంగా ఏంటంటే మనం ఏదో ఒక మెసేజ్ మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడటానికి ట్రై చేయకూడదు. లేక ఇంతకు ముందే కనుక దేవుడు నీతో మాట్లాడి దీనికి దేవుడు నిన్ను సిద్ధపరిస్తే గనక ఆ మాటలు ఆ సమయానికి నువ్వు చెప్పమనంటే నీకు నేర్పించిన సంగతిలో నువ్వు దాన్ని అభ్యాసం చేసిన సంగతులను మళ్ళీ నువ్వు సంఘంలో చెప్పొచ్చు. మోషే అదే పని చేశాడు. దేవుడు ఏం చెప్పాడో ఉన్నది ఉన్నట్టుగా తీసుకొచ్చి చెప్పాడు. తర్వాత ప్రభు ఏమన్నాడు? యు ఆర్ ఏ హోలీ నేషన్. దిస్ ఇస్ అనదర్ పాయింట్. హోలీ నేషన్ అంటే గ్రీకులో హ్యాగియోస్ అనేటటువంటి మాట, దాన్నే శాంక్టిఫికేషన్, శాంక్టిఫైడ్ ఆర్ సెట్ అపార్ట్ అనే మాట కూడా వాడబడింది. అంటే ప్రతిష్ఠించబడిన వారు, ప్రత్యేకమైన పరిశుద్ధమైన జనంగా. అంటే ఒకటేమో పవిత్రత, వెలుపలి పవిత్రత, రెండవది ఏంటంటే ప్రత్యేకమైన వారు. ఈ లోకమునకు మనకు ప్రత్యేకత ఉన్నది, గుర్తుపెట్టుకోండి. మనం ఆయనకు చెందినటువంటి వారు కనుక దేవుని కొరకై ప్రత్యేకపరచబడినటువంటి క్రైస్తవ విశ్వాసులు ఏంటంటే క్రీస్తు ప్రభు చేత ఏర్పరచబడిన వంశంలో మనం తిరిగి జన్మించడం ద్వారా లోకంలో ఉన్న వారి కంటే డిఫరెంట్ గా ఉండుటకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మన జీవితము, మన జీవిత ఉద్దేశం, మన ధ్యేయము నిత్యత్వంలో ఆయన కుమారుడి యొక్క రాజ్యంలో ఉండాలి. ఇది ఆయన యొక్క ఉద్దేశం. ఎందుకోసం మనం రక్షణ పొందినామంటే ఆయన కుమారుడితో పాటు ఉండాలి. లోకంలో ఉండే వారి యొక్క జీవితం యొక్క స్టాండర్డ్ లోకానుసారమైనవి. మన జీవిత స్టాండర్డ్స్ దేనివండి? అది దేవునివి, దేవుని వాక్యానుసారమైంది. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి మన కొరకు ప్రధాన యాజకుడుగా తన సిలువలోనికి పోకముందు ఒక ప్రశస్తమైన చాలా గొప్ప ప్రార్థన ఆయన చేశాడు. ఆ ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17లో నేను ఆ మాట చదువుతాను. యోహాను సువార్త 17 అండి.
16 కూడా చదువుతాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కాదు. కాబట్టి లోకములో ఉన్నవారు వేరే, మనం రక్షించబడినటువంటి వారు లోక సంబంధులము కాదు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యం అంటే అర్థం ఏంటి? వారిని సత్యము వాక్యము. కాబట్టి మనం ఏం తీసుకోవాలి? రెండు మాటలను కలుపుకుంటే ఎట్లా ఉంటుంది ఇది? చూడండి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అంటే ఏంటి అర్థం? నీ వాక్యం నందు వారిని ప్రతిష్ఠ చేయము. దే సెట్ అపార్ట్ దెమ్ ఇన్ దై వర్డ్ అంటే ఏంటి అర్థం? మన లైఫ్ స్టాండర్డ్స్ అన్నిటికి కూడా దేవుని యొక్క వాక్యమే. లోకములో వారు జీవించేటటువంటి స్టాండర్డ్స్ లోకానుసారమైంది. మనము దేవుడు సెటపార్ట్ చేసిన తర్వాత, ప్రతిష్ఠించిన తర్వాత దేంట్లో ప్రతిష్ఠించాడు? దేవుని వాక్యంలో. కాబట్టి దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్త ప్రకారం మనం ఆయన సేవ చేయటమే లక్ష్యంగా మనం జీవిస్తే గనక లోకంలో ఉన్నవారి కంటే సపరేట్గా, డిఫరెంట్గా ఉండాలి. స్కూల్లో కానీ, ఆఫీస్లో కానీ, ఫ్యాక్టరీస్లో కానీ, హాస్పిటల్లో కానీ, బజార్లో కానీ, రైలు ప్రయాణం, బస్సు ప్రయాణంలో కానీ, లేక ఒక వర్కర్గా కానీ, ఒక డాక్టర్గా కానీ, ఏ ప్రొఫెషన్ అయినా, ఏ వ్యాపారం చేసినా, ఒక కంపెనీ యజమానుడిగా కానీ మనం ఇతరుల కంటే డిఫరెంట్గా ఉండాలి. మన యొక్క స్టాండర్డ్స్ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యం. హోలీ అనే మాట అంటే పరిశుద్ధతలో డిఫరెంట్గా ఉన్నామా? ఇతరులను మన గురించి అలాంటి సాక్ష్యం ఇస్తారా? వీరు వేరే, ప్రత్యేకమైన వారు, అబ్బా వీళ్ళ లైఫే వేరే అండి, వీళ్ళు డిఫరెంట్, వీళ్ళని పోల్చలేమండి అంటే మామూలుగా లోకంలో ఉన్నవారి కంటే ప్రత్యేకంగా ఉన్నవారని చెప్పగలగాలి. అలాంటి జీవితం ఇశ్రాయేలుకి దేవుడు కోరాడు. మిమ్మల్ని మొదట నా స్వకీయ సాంపాద్యం, రెండవది మీరు యాజకులు, అయితే మీరంతా ఒక నాకు రాజ్యము, నేను మీకు రాజును, తర్వాత పరిశుద్ధ జనముగా మీరుందురు అన్నాడు. సో వాళ్ళు ఏం చేశారండి? దేవుని వాక్యము పైనుంచి మోషే తీసుకొని వస్తే నిర్గమ 19వ అధ్యాయం 7-8 వచనాల్లో వాళ్ళు ఏమన్నారు చూడండి. నిర్గమ 19వ అధ్యాయం 7-8 వచనాలు. వెంకటేష్. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. బ్యూటిఫుల్ వే. హూ ఇస్ ఎ యాజకుడు అనేది ఎంత స్పష్టంగా ఉందండి. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు చెప్పిన మాటలు ఉన్నట్టుగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏమన్నారు? మేము యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చారు. దే ఆల్ సెడ్ ఆమెన్. మనం ఆమెన్ అంటాం కదా ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ అంటే ఏంటి అర్థం? ప్రభువా ఈ ప్రార్థనలో నేను ఏకీభవిస్తున్నాను అని మనం ఒప్పుకున్నట్టు లెక్కండి. కనుక మనము బలలో పాలు పొందుతున్నప్పుడు ఏం చెప్తామంటే, ప్రభు బలలో పాలు పొందుతున్నప్పుడల్లా ఇది చాలా ఇంపార్టెంట్, మిస్ కాకూడదు. ప్రభు యొక్క బల్ల ఆయన యొక్క నిబంధనను, నూతన నిబంధన జ్ఞాపకం చేసేటటువంటి బల్ల. ఆ బల్లలో పాలు పొందేటప్పుడు ప్రభువా నీ యొక్క నిబంధనను నేను మళ్ళీ అంగీకరిస్తున్నాను, నీ షరతుల ప్రకారం నేను నడుచుకుంటాను. వీళ్ళు ఒప్పుకున్నారంటే అర్థం ఏంటి? ప్రభువా నువ్వు చెప్పినట్లు మేము నడుచుకుంటాము అన్నారు ఇక్కడ. తర్వాత ఏం చేశాడంటే, మోషే దేవునికి ఆజ్ఞ ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలను 3వ నాటికి పరిశుద్ధపరచమన్నాడు. వాళ్ళు దేవుని కలుసుకోవడానికి మరి 3 రోజుల్లో వాళ్ళు సిద్ధం చేయమన్నాడు. ఎలా పరిశుద్ధమయ్యారు వాళ్ళు? ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాడు. ప్రజలు తమ బట్టలు ఉతుక్కొని అట్లు యెహోవా కొరకు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు. అంటే దే సెట్ అపార్ట్ దెమ్సెల్వ్స్ టు గాడ్. అటు స్త్రీలు కానీ ఇటు పురుషులు కానీ 3వ నాటికి వాడిని దేవుణ్ణి కలుసుకోవడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. యెహోవా ఆ తర్వాత 3వ నాడు ఏమైందంటే 19వ అధ్యాయం 18వ వచనం చూడండి. 19-18 నిర్గమ. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించాను. తర్వాత 20వ అధ్యాయం 18లో కూడా ఉంది ఇంకొక మాట.
ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూర ధ్వనియు, ఆ పర్వత ధూమమును చూసి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి. సో వాళ్ళంతా భయపడిపోయారు కదా. భయపడిపోతే ఆ ఈ ఆజ్ఞలు చదువుదాము. తర్వాత ప్రజలు భయపడినప్పుడు మోషే ధైర్యం చెప్పాడు. 18 చదివాడు ఇందాక బ్రదర్. 19, 20 చదవండి బ్రదర్. నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పాను. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత భయంకరుడు. ఆయనను లోకుగా తీసుకుంటే గనక, ఆయన కృపను కనుక మనము తక్కువగా అంచనా వేసి గనక మనం ప్రవర్తిస్తే ఆయన ఎంత భయంకరుడో ఆయన ఆ విషయాన్ని గుర్తు చేయటానికి ఇటువంటి సీన్. అగ్నితో మొత్తం పర్వతం అంతా కూడా కదిలిపోయింది, ధూమమైంది. మిక్కిలి కంపించెను పర్వతమంతయు అన్నాడు. తర్వాత అంతకంతకు బిగ్గరగా బూరధ్వని వినబడతా ఉంటే ఆ మెరుపులు, ఉరుములు చూసి వాళ్ళు భయపడిపోయారు. అది ఎందుకన్నాడంటే, నీకు ఆయన ఎవరో తెలుసుకోవటానికి మరి భయపడి ఆయనకు లోబడటానికి తీసుకొచ్చాడన్నాడు. ఈ 10 కమాండ్మెంట్స్ అనేది ఇది బేసిక్ రూల్స్. ఎందుకనంటే దేవుని యొక్క మందిరంలో దేవుడు గనక వారి మధ్య వచ్చి నివసించాలి అంటే మాత్రం ఈ బేసిక్ రూల్స్ మనం ఫాలో కావాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే ఈ బేసిక్ ఆజ్ఞలు కనుక జస్ట్ ఒక రీడింగ్ చేస్తాడంతే. బ్రదర్ కెన్ యూ ప్లీజ్ రీడ్ చాప్టర్ 20 verse 1 to 17. దేవుడు ఆ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవు అగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. సో ఇది 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో మరి బహుశా జూయిష్ హిస్టారియన్ ఏమంటాడంటే, ఎడర్షైమ్ మొదటి బండ మీద 4 ఆజ్ఞలు రాసి ఉన్నాయని, తర్వాత 2వ దాంట్లో మిగతా 6 to 10 కమాండ్మెంట్స్ రాసి ఉన్నాయని అతని యొక్క హిస్టారియన్ రాశాడు. అయితే ఈ ఫస్ట్ టాబ్లెట్ ఏమో మనము దేవుని పట్ల కలిగి ఉండేటటువంటి మన యొక్క బాధ్యత, దేవుని ఎట్లాగా ప్రేమించాలి. అన్నిటికంటే ప్రైమరీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేవునినే ప్రేమించాలి. ఇక 2వది ఆ మిగతా 6 అనేది మనుషుల పట్ల మనం కలిగి ఉండేటటువంటి మన బాధ్యతలు, మనం ఎలాగ మనము నడుచుకోవాలో ఆ విషయం చెప్పాడు. ఈ మొదటి 4 ఆజ్ఞల తర్వాత చివరి
5 ఆజ్ఞలకు మధ్య 5వ ఆజ్ఞ తల్లిదండ్రుల గురించి ఉంది. కనుక తల్లిదండ్రుల గురించి మాత్రము మిగతా వారి కంటే కూడా హయ్యర్ ఇన్ గ్రేడ్ అని చెప్పచ్చు మనం. ఎందుకంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు, మిగతా వాళ్ళని సన్మానం అని అనలేదు వాళ్ళకి. కాబట్టి మిగతా విషయాల్లో ఇవి ఫలాన్ని చేయకూడదు 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 అన్నాడు. కానీ బట్ ఇక్కడ మాత్రము తల్లిని తండ్రిని మాత్రము సన్మానించాలని పాజిటివ్గా చెప్పాడు. ఎందుకంటే తల్లిదండ్రులు మరి ఆ పిల్లలు పుట్టినటువంటి పిల్లలకి దేవుని తరఫున ఉండేటటువంటి ప్రతినిధులు. పిల్లల్ని పెంచటంలో దేవుడు తల్లిదండ్రులకు బాధ్యతను ఇచ్చాడు. దేవుడే నిర్వర్తించాల్సినటువంటి ఆ బాధ్యతను తల్లిదండ్రులు నిర్వర్తించినప్పుడు దేవుడు తల్లిదండ్రుల యొక్క మాటను వారి పక్షాన ఆయన ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క జీవితము చాలా ప్రశస్తమైంది, ప్రాముఖ్యమైంది. జీవితంలో పిల్లలకి సండే స్కూల్ టీచర్ మోడల్ కాదు, లేకపోతే కనుక స్కూల్లో టీచర్ మోడల్ కాదు. పిల్లలకి తల్లిదండ్రులే మోడల్. సండే స్కూల్ పైన మీరు ఆధారపడకూడదండి. మీ పిల్లలకి మీరు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రార్థన చేస్తారో, సమస్యలప్పుడు వచ్చినప్పుడు మీరు ఎలాగూ డీల్ చేస్తారో, తల్లిదండ్రులు ఎలా కొట్లాడుకుంటారో, తల్లిదండ్రులు ఎలాగ సామరస్యంగా ఉంటారో, శాంతియుతంగా పరిష్కరించుకుంటారో, ఒకరికొకరు మంచిగా మాట్లాడుకుంటారో, ప్రేమ చూపుతారా లేకపోతే కనుక గొడవ పడతారా, ఇవన్నీ కూడా పిల్లలు చూస్తారండి. సో యూ పేరెంట్స్ ఆర్ మోడల్ టు యువర్ చిల్డ్రన్. రిమెంబర్, ఈ బాధ్యత దేవుడిచ్చాడు మీకు. అది కనుక చక్కగా నిర్వర్తిస్తే మాత్రము అద్భుతమైనటువంటి మరి దేవుని యొక్క బహుమానం మీకు కలుగుతుంది. మీరేదో ఏది మరి బయట ఆ ప్రకటన చేయాలా లేకపోతే సేవ చేయాలా, దేవుని సేవ మొట్టమొదటి మీ పిల్లల పక్షాన. పిల్లల్ని వదిలిపెట్టేసి బయటంతా తిరగాల్సిన అవసరం లేదు. ఫస్ట్ బీ మోడల్, వాళ్ళకు ప్రొవైడ్ చేయండి, వాళ్ళకు బాగా చూసుకోండి, దేవుని యొక్క మార్గంలో నడిపించండి. ఇది ముఖ్యమైనది. దేవుడి మార్గంలో ఎట్లా నడిపిస్తామండి? నాయకుడిగా వచ్చినటువంటి జీవితాన్ని మనం చూసాం. యెహోషువ విషయానికి వస్తే గనక ఆయన ఏమన్నాడు? నాయకుడిగా మొట్టమొదటను దేవుని యొక్క వాక్యం చూసి కుడికి కానీ ఎడమగ్గానికి నడవకుండా స్ట్రైట్ నడువు. దాని తర్వాత ఈ యొక్క వాక్యమును నీవు నీ క్రింద ఉన్న ప్రజలందరికీ కూడా నువ్వు బోధించటం మానొద్దు. అలాగే మనం కుటుంబంలో మన యొక్క పిల్లల్ని, మన యొక్క ఫ్యామిలీని మొత్తము ప్రభువులో పెంచడానికి అదొక మార్గం. సో అందుకోసం మరి దీని మీద ఎక్కువగా నేను మాట్లాడాను. కాకపోతే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులుగా దేవుడిచ్చినటువంటి బాధ్యత. అందుకోసమే తల్లిదండ్రులనే సన్మానించాలని అన్నాడు. తల్లిదండ్రులను సన్మానించకపోతే పిల్లలకి ఏమవుతుందో తర్వాత చెప్తా నేను. పిల్లలు కూడా జాగ్రత్త. వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రులను మీరు నిర్లక్ష్యం చేస్తే దానికి వచ్చే పనిష్మెంట్ వేరుగా ఉంటుంది. ఇక ఆ విషయం నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే డైవర్ట్ అయిపోతే మన మెయిన్ టాపిక్ నుంచి వెళ్ళిపోతామని నాకు భయం. అందుకోసము దయచేసి జాగ్రత్త అండి. తర్వాత నిర్గమ 20వ అధ్యాయం 21వ వచనం నుంచి మొదలు పెడితే 23:19 వరకు సామాజిక, సోషల్, నైతిక, మారల్ న్యాయ విధులు, మతపరమైన పండుగలు, విశ్రాంతి దినాచారం ఎట్లా పాటించాలో వాళ్ళకి చెబుతూ వచ్చాడు. ఇక ముఖ్యమైనది ఇది చదవాలి మనం. 23వ అధ్యాయం 20వ వచనం నుంచి 33 వాగ్దాన దేశంలోనికి కనానుకు వెళ్ళేటటువంటి ప్లాన్ ఇక్కడ వివరించాడు. చదవండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను స్థిరపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధియునై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా
పగులగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు ఆ దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్ణము చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడునట్లు చేసేదను. నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రము వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండానట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. చూడండి, ఇది కనాను వాగ్దానం దేశంలోనికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. వీళ్ళందరినీ బయటికి తెచ్చాడు. ఏదైతే అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకి ఇచ్చాడో వారితో నిబంధన చేశారో వారి ప్రకారంగా ఇప్పుడు సమయం వచ్చింది. ఆ యొక్క కనాను దేశం వీళ్ళ వశం చేయటానికి టైం వచ్చింది కనుక వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఆ ప్లాన్లో ఏమన్నాడంటే, వారున్న చోటికి నిన్ను రప్పింతును, నేను వారిని సంవరించదను. ఏమన్నాడండి? మీరేం చేయాల్సిన అవసరం లేదురా బాబు, నేను వాళ్ళని సంవరిస్తాను. తర్వాత నీ ఆహారమును నీ పానమును దీవించదను, నీ మధ్య నుండి రోగము తొలగించదను, నీకు భయపడినట్లు